సో జెనెటిక్ రిస్క్ మనందరికీ ఉంది. అందరికీ జెనెటిక్స్, ఐ మీన్ ఇట్స్ బిన్ పాస్డ్ ఆన్. వీఆర్ ఆల్ అట్ రిస్క్ ఫర్ డయాబెటీస్. వీఆర్ ఆల్ అట్ మన ఇండియన్ జీన్స్, ఏషియన్ ఇండియన్ జీన్స్, దే ఆర్ లైక్ ప్రీడిస్పోజ్డ్ టు డయాబెటీస్. కాకపోతే ఆ జీన్స్తో పాటు ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ బాగా చేంజ్ అయ్యాయి. సో ద డయట్ వీఆర్ ఈటింగ్ టుడే ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద డయట్ దే ఎయిట్ లైక్ 20 years ago. 20 ఏళ్ల కింద వేరేగా తిన్నారు. 20 ఏళ్ల క్రితం ఇన్ని రెస్టారెంట్స్ లేవు, ఇన్ని సాఫ్ట్ డ్రింక్స్ లేవు, ఇంత యాక్సెస్ లేదు జంక్ ఫుడ్కి. సో ఆ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ చాలా మారాయి. సో దానివల్ల మనకేంటంటే డబుల్ అటాక్ లాగా మొత్తం షిఫ్ట్ అవుతుంది. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, దే హ్యావ్ ఆల్వేస్ బిన్ దేర్, ఓకే. బట్ ఎన్వైరన్మెంట్ ఈస్ చేంజింగ్, ఆర్ బిహేవియర్ ఇస్ ఆల్సో చేంజింగ్. మనం అదేంటి మన క్రేవింగ్స్ పెరిగాయి, అవేర్నెస్ అంత లేదు. అంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ మోర్ పీపుల్ అవేర్ ఆఫ్ దిస్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ అ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్. వాట్ వీఆర్ సీయింగ్ ఈస్ ఓన్లీ అ టిప్ ఆఫ్ అన్ ఐస్బర్గ్ అనమాట. మేము చూసేది కొన్నే. ఇంకా ఈ స్టడీస్లో చూస్తే యాక్చువల్లీ ఆల్ దోస్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ చేస్తే, యా, సో ద స్టడీ అందరినీ అట్లా టెస్ట్ చేస్తే ర్యాండమ్గా 40% ఆఫ్ డయాబెటిక్స్ డిడ్ నాట్ నో దే హ్యావ్ డయాబెటీస్. అంటే 40% వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఉందని కూడా తెలియదు.